హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హల్వా ఎట్లా వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. లాస్ట్లో నేను హల్వాలో ఏం వేసానో చూడండి. ఇది వేయటం వల్ల హల్వా మంచి టేస్ట్ వస్తుంది. ఒక కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేపించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. నేను తురుముకున్న క్యారెట్లకి 3 కప్పులు క్యారెట్ తురుము వచ్చింది. దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికియటం వల్ల క్యారెట్ అనేది పచ్చిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. 3 కప్పుల క్యారెట్ తురుముకి 1.5 కప్పులు పాలు పోసాను. పాలు మొత్తం శుభ్రంగా క్యారెట్కి పట్టి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు యాలక్కాయ పొడేసి క్యారెట్ చూశారు కదా ఎట్లా ఉడికింది ఏంటనేది. పాలల్లో 1 కప్పు పంచదార వేసాను. 3 కప్పులకి 1 కప్పు పంచదార ఎట్లా సరిపోతుందా అని అనుకుంటున్నారా? చూశారు కదా, ఫైనల్గా నేను ఏం వేసానో 1 స్పూను పాలపొడి వేయాలి. పాలపొడి వేయటం వల్ల హల్వా మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు కిస్మిస్ వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి స్టవ్ ఆపేసుకోవాలి. చూశారు కదా, ఫైనల్గా కలర్ ఎలా ఉందో. కలరే కాదు, టేస్ట్ కూడా అలానే ఉంది. ఓకే, బాయ్ అండి.